తెలుగు భాష ఓ అజంతా భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడే భాష. శ్రీకృష్ణ దేవరాయలచే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడినది. అమృతం లాంటి అందమైన భాష, తేనెలొలుకు భాష, తేట తెలుగు భాష మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాషలో మహాకవి శ్రీశ్రీ గారు కార్మికుల గురించి వివరిస్తూ రచించిన రచన ప్రతిజ్ఞ. దాన్ని నేను మీకు వినిపించబోతున్నాను. పొలాలన్నీ హలాల దున్ని ఇలాతనంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ, విరామ మెరుగక పరిశ్రమించే, జలంధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా, కాలువ కట్టే గర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లోదే, నరాల బెగువు కరాల సతువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాల్లో పరిప్లమిస్తూ ధనిక సామికి దాస్యం చేసే, యంత్రభూతముల కోరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కనకన తొనకే గలగలమండే, విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాబు లేడై, నిరపరాధులై దురదృష్టం చే చెరసాలలో చిక్కేవాళ్ళు, లోహ రాక్షసుల పదగట్టన చే కొన ప్రాణంతో కదలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై జననిష్ఠురమై నూతిని గోతిని వెదికేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా అశాంతలంతా అనాథలంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ సంఖ్యం వినిపిస్తారు. కావున లోకపుట అన్యాయాలు, కాల్చే ఆకలి కూల్చే వేదన, దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం, కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలు శ్రమైక జీవన సౌందర్యానికి సమైనమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం భావి వేదముల జీవనాదముల జగత్తు కింత చవలిస్తాను. కమ్మరి కొలిమి కుమ్మరి చెక్కం జాలరి పగ్గం సాలెల మార్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల నా వినిపించే నా వినిపించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి, మరో ప్రపంచం దరిద్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి, భావ వేగమున ప్రసరించండి, వర్షకాభ్రముల ప్రణయవల ఘోషవలె పెలవని విరుచుకు పదండి ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని, ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి సముద్రాల జలప్రలయ నాట్యం చేస్తున్నది. సలసల క్రాగే చమురా కాది దుష్ణ రక్త కాసారం, శివసముద్రము నయాగరవలి, ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు. మరో ప్రపంచం కంచు నగార విరామ మెరుగక మ్రోగింది, రేచుల వలెను ధనుంజయునిలా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు నిగనిగలు, ఎర్రబాబుట దగదగలు, మహోజ్వాలల బుగబుగలు. థ్యాంక్ యూ. ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది, చేదుని గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది, ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వెత్తి కరిగిపోతూ చెప్పింది, చివరి క్షణం వరకు పరులకు సాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తన కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్ట సుఖాల్లో